1075 mm అవుతుంది. సీ లెవెల్ వచ్చేసి మనకి ఎఫ్ఎఫ్ఎల్ నుంచి 2 feet 9 inches రావాలి. సీ లెవెల్ అనేది అంటే ఇప్పుడు మా హైరైజ్ బిల్డింగ్ ఉంటుంది కదా, ఇక్కడ కాబట్టి మన బిల్డింగ్ వెళ్ళి ఇంత వెంటిలేటర్ పెట్టారు. హైరైజ్ అలా ఉంటుంది. అదే సీ లెవెల్ అండి. సీ లెవెల్ యాజ్ పర్ స్టాండర్డ్ వచ్చి 2 feet 9 inches ఉండాలి. ఇక్కడ ఎఫ్ఎఫ్ఎల్ నుంచి अच्छा E75 इसका रहता है. यहाँ से यहाँ के दोनों के डिफरेंस 75 सेंटीमीटर रहता है. और वो कितना है? 1000 सर बताइए पूरा का मैंने कितना हाइट रहता? 1075 सेंटीमीटर. अच्छा ये स्टील लेवल क्या है सर? ఈ 1 meter అనేది ఏంటంటే లెవెల్, ఎందుకంటే మనం ఈ విండోస్ పోవడానికి డోర్స్ ఇప్పుడు లెంట్లో పెడతాం. లెంట్లో వచ్చేసి హైట్ అంతా మనకి 7 feet. 7 feet ఈ లెవెల్ ఉంటే మటుకు ఈ లెవెల్ మొత్తం మీద మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. 1 meter లెవెల్ అయినా అలా నాకు సీనియర్ చదువుతుంది. పని ఉంటే ఉండేడా, లేదంటే ఓకే డిస్టర్బ్ చేయము. నాకు వచ్చేది అంతంత మాత్రం, నువ్వు మళ్ళీ డిస్టర్బ్ చేశాను 5,500 రూపాయలు. ఇప్పుడు ఏం చెప్పాను నేనే వచ్చి ఇప్పుడు ఈ లెవెల్ ఏంటంటమ్మా, ఇప్పుడు మనం లెంట్లు పెడతామా, మన డోర్ హైట్ ఎంత ఉంటుంది? 7 feet ఉంటుందా? ప్లస్ ఫ్లోరింగ్ తీసేయాలి, ఎఫ్ఎఫ్ఎల్ ఉంది కదా, ప్లస్ 3 inches యాడ్ చేయాలి. 3 plus దానికి ఫినిషింగ్ 4 inches యాడ్ చేయాలి. అంటే ఈ 1 meter లెవెల్ అనేది మనం బ్రిక్ వర్క్ కట్టేటప్పుడు ఈ లెంట్లు పెడతాం కదా, ఈ లెంట్ల దగ్గర మనం 1 meter మార్క్ చేసుకుంటాం లెవెల్. ఇక్కడ నుంచి రిమైనింగ్ హైట్ ఎంత ఉంటుందో దాన్ని పెట్టి దాని బాటమ్ కుట్టిస్తాం అనమాట. అది ఈ లెవెల్కి ఉన్న అడ్వాన్స్. ఇంకోటి ఏంటంటే ఈ లెవెల్ ఉంటే మనం మన ప్రాపర్ లెంట్ల హైట్ అనేది సేమ్ వస్తుంది. ఈ బిల్డింగ్ నుంచి పక్క బిల్డింగ్కి మనం లెవెల్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇదే లెవెల్ ఉంటే మళ్ళీ రేపు ఫినిషింగ్ మనకు పోవడానికి ఇప్పుడు ఎంత, ఈ 4 inch అనేది 3 inches వచ్చేసి మనకి ఫ్లోర్ థిక్నెస్, 1 inch వచ్చి ప్లాస్టిక్. మనం అప్పుడు నేను ఎంత 7 feet 3 inches చేసుకున్నా కానీ బాటమ్ ఫినిషింగ్ ప్లాస్టిక్ అయినా కానీ ఈ 4 inch 3 inch ఇక్కడ టైల్స్ చేయగానే మీకు 7 feet వచ్చేస్తుంది. ఇంకా సరే ఇంకా ఉన్నాయా? ఏదో సరే చాపెట్టి నేను చెప్పా ఇప్పుడే. లెవెల్స్ అయిపోయినాయి. ఇప్పుడు డిపిసి డ్యామ్ ప్రూఫ్ ఫ్లోర్స్ ఇది వచ్చేసి మనకి 75 mm థిక్నెస్ చేయాలన్నమాట. 3 inches డిపిసి. ఈ డిపిసి వేసేటప్పుడు దీంట్లో ఫోస్రా కంపెనీ కాన్ప్లాస్ట్ ఉంటుంది. కాన్ప్లాస్ట్ ఎక్స్ ఐసి ఫోస్రా కంపెనీ కాన్ప్లాస్ట్ ఎక్స్ 42 ఐసి. ఇది వచ్చేసి ఒక సిమెంట్ బ్యాగ్ వచ్చేసి 125 ml వేయాలి. 1 సిమెంట్ బ్యాగ్కి 125 ml యాడ్ చేసి డిపిసి వేయాలండి. ఇక్కడ కాలం టు కాలం లేట్ వస్తుంది కదా, దాంట్లో వేయాలి. వేసిన తర్వాత డిపిసి వేసి లిమిటే బ్రిక్స్ పెట్టేయాలి. డిపిసి వేసిన లిమిటే బ్రిక్స్ పెట్టేయాలి. ఏంటంటే ఆ కెమికల్ బాండింగ్
పట్టుకోవడానికి బిక్స్ పెట్టేయాలి. ఇదంతా డీపీఎస్ వచ్చింది, ఇదంతా బ్లాక్ వర్క్. ఈ ఎక్స్ అన్నది బుక్ అనుకోండి. ఈ లేయర్ పెట్టిన తర్వాత డీపీఎస్ చేసి బుక్స్ పెట్టిన తర్వాత ఇప్పుడు రైట్ యాంగిల్. ఈ ఎక్స్ యాక్సిస్ అనుకో, ఇది వై అనుకోండి. వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, 3, 4, 5 మెథడ్స్. ఇప్పుడు ఇది ఓవరాల్ ఫ్లాట్ ఉంది కదమ్మా, మనం ఆల్రెడీ బిక్స్ పెట్టేసుకున్నాం కదా. బిక్స్ పెట్టుకున్న తర్వాత దీనికి 2 మెథడ్లు ఉంటాయి. ఒకటి మన ఓన్గా ఈ మెథడ్ అనేది తీసుకోవచ్చు, లేదంటే కొన్ని సైట్లు ఏమంటారంటే టోటల్ టేషన్ వాళ్ళు వస్తారు. సర్వేర్ వచ్చి మనం 3 మార్కింగ్లు ఇస్తారు. ఒకటి జంక్షన్ దగ్గర ఇచ్చేస్తారు. దీనికి రైట్ యాంగిల్ కట్టుకుని ప్లమ్ చెక్ చేసుకొని చేసుకున్నాం. సపోజ్ ఇక్కడ గుర్తు వరకు ఉంది కదా, ఏ బాలకృష్ణ ఓకేనా? ఏం సార్ నేను నిద్రపోతున్నట్టుండే, ఓకేనా? మనకి సర్వేలో వస్తారు సార్, టోటల్ టేషన్ తోటి మనకు మార్కింగ్ ఇస్తాడు, లేదంటే మనం మాన్యువల్ అని పట్టుకోవచ్చు. దీనికి 3, 4 మెథడ్ అనుకున్నప్పుడు ఇక్కడ డయాగ్నోస్ చెక్ చేయాలి. అదే హైరైజ్లో ఇప్పుడు అంతా ఈ ఓల్డ్ మెథడ్ కూడా వాడేస్తారు. హైరైజ్లో ఆల్మోస్ట్ అందరూ వాళ్ళే వేస్తారు, టోటల్ టేషన్ వాడేస్తారు. ఈ మార్కింగ్ని బట్టి దీని నుంచి మనం ప్లాస్టింగ్ మీద కట్టేసుకోవచ్చు. హలో సార్, కొంచెం మీటింగ్లో నన్ను మాట్లాడుతున్నాను కదా, లొకేషన్ పెట్టలేదు మీరు? లొకేషన్ పెట్టలేదు సార్. ఇక్కడ డయాగ్నల్ చెక్ చేసుకుంటాం. దీనికన్నా ముందు ఏం చేయాలంటే సార్, ముందు దీని లైన్ లోడ్ సెట్ చేసుకోవాలి మనం. డయాగ్నల్ తర్వాత ముందు లైన్ లోడ్. ఇప్పుడు ఇది లైన్ లోడ్ X2, Y2. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడ చెక్ చేసామనుకో, ఒక 30 ఫీట్ వచ్చింది అనుకో, మళ్ళీ సేమ్ 7 వచ్చినప్పుడు ఇక్కడ 30 ఫీట్ రావాలి లైన్. మళ్ళీ అయిపోయింది కదా, ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ చెక్ చేసి ఒక 50 ఫీట్ వచ్చింది అనుకుంది, ఇక్కడ సేమ్ 50 ఫీట్ రావాలి. అప్పుడు ఈ కార్నర్లో మనం 3, 4 మెథడ్ చెక్ చేసుకుంటాం. మెజర్మెంట్ ఎందుకు చెక్ చేసుకోవాలంటే, లైన్లో మన మెజర్మెంట్ పర్ఫెక్ట్గా తీసేసుకుంటే ఆల్మోస్ట్ మనకు రైట్ యాంగిల్ సింపుల్గా ఉంటుంది. ఒక ఫ్లాట్కి ఏ కార్నర్ చెక్ చేసుకున్న తర్వాత మనకు రైట్ యాంగిల్ వచ్చేస్తుంది. రైట్ యాంగిల్ వచ్చిన తర్వాత బీమ్కి అంటే సైడ్ కండిషన్ ఎలా ఉంటుందంటే, బీమ్ చిప్పింగ్ అవాయిడ్ చేయాలంటే బీమ్ పేస్కి ప్లంబేజ్ చేస్తారు ఉన్న సైడ్లో.
రెండు సైడ్లు ఏంటంటే ఎలా బ్రెయిన్ మెజర్మెంట్ చూసేసి అవుటర్తో కొనగట్టాలి. ఏం చేసిందంటే బీట్ బేస్గా చేసాం. ఎక్స్టర్నల్ ఏదైనా బ్యాండ్ పట్టి ఏదో పెట్టుకోవచ్చు. దాన్ని బట్టి ప్లమ్ చేసుకొని ఒక్కొక్క కాలం దగ్గర ఒకటి సెట్ చేసుకోవాలి. సపోజ్ ఇది ఇప్పుడు మనకు ఇప్పుడు సపోజ్ ఇది బాగా ఉంది. ఇక్కడ నుంచి ఇది వచ్చేసి మనకు ఒక 10 feet ఉంది. డయాగ్నల్ చెక్ చేసినప్పుడు మొత్తం డయాగ్నల్ తోటే వెళ్ళిపోవాలి. ఇంటర్నల్ మార్కింగ్ మొత్తం గుర్తుపెట్టింది. ఇప్పుడు ఇక్కడ నుంచి చెక్ చేసిన 10 feet ఉంది. ఇక్కడ ఒక గుర్తు పెట్టాము. సపోజ్ అదే కార్నర్ ఉందా, ఇక్కడ నుంచి డయాగ్నల్ చెక్ చేసినప్పుడు అక్కడికి కార్నర్ 10 feet ఉంది. మళ్ళీ సేమ్ మళ్ళీ ఇక్కడ నుంచి చెక్ చేసినప్పుడు మళ్ళీ ఇదే 10 feet ఇక్కడ రావాలి. అప్పుడు ఏంది, ఇక్కడ నుంచి ఒక రెఫరెన్స్ వాల్ వచ్చేసింది మనకి. ఇప్పుడు మళ్ళీ ఇది కరెక్ట్గా ఉంది కాబట్టి మళ్ళీ దీని నుంచి మళ్ళీ పర్టికులర్గా మెజర్మెంట్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. అంటే ఇంటర్నల్గా అంటే ఏంటంటే మనకి బేస్ వచ్చింది కాబట్టి ఒక నుంచి దీన్ని తీసుకొని ఇంకో దానిగా సెట్ చేసుకోవచ్చు. ఏం సార్ ఓకేనా? సేమ్ ఇంకా అన్నీ అంతే. పర్టికులర్గా డయాగ్నల్ మనం తీయాలి. డయాగ్నల్ తర్వాత వచ్చినప్పుడు ఇంటర్నల్ టాయిలెట్స్ పిన్నులు అవుతాయమ్మా. మళ్ళీ ఇక్కడ నుంచి ఇది వాల్ అనుకో బెడ్రూమ్. ఇక్కడ నుంచి ఒక 12 feet ఉంది. ఇక్కడ బ్రిక్ వర్క్ ఇది. ఈ లైన్లో నుంచి ఇక్కడ 12 feet ఉంది. మళ్ళీ అటు నుంచి మళ్ళీ ఇక్కడ కానీ సేమ్ 12 feet రావాలి. కొద్దిగా సార్ గడపలు నేను వచ్చి 16 గడపలు పెట్టారు సార్. మళ్ళీ వచ్చి మెజర్మెంట్ తీసుకుని వెళ్తాను. లిస్ట్ కట్టా సార్ మీకు. పూలు ఏమైంది మొన్న పెట్టిద్దాం అనుకుంటే దాని సైజు వేరు ఉంది.